అన్నా అలేక చిటిపిడికి మళ్ళీ వస్తాయంట అన్న దీని మీ అభిప్రాయం ఏందన్నా? అక్క మళ్ళీ వచ్చావా అక్క? అక్క ఎందుకు అక్క ఇప్పుడిప్పుడే లైఫ్ కొద్దిగా కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నావు అక్క. నువ్వు మళ్ళీ వచ్చి మళ్ళీ అలాగే చిట్టి పీకిల్స్ అంటే ఇప్పుడు ఏదో ఎక్కడ వరకు దారి తీస్తుందో అని చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మా మగవాళ్ళకి చాలా భయపెట్టి తను. సో మళ్ళీ ఇప్పుడు తను వచ్చిందంటే మాత్రం ఎట్లుంటుందని ఈగలు వేడిస్తున్నాం. ఎడకలకైతే వాస్తవాలు మాట్లాడుకుంటే తన ఊళ్ళో వాళ్ళు కూడా బతకాలి. సో సభ్య సమాజంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బతకాలి. కానీ బిజినెస్తో పాటు నైతిక విలువలు పాటించాలి, ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఆ నైతిక విలువలు మనసులో ఎప్పుడు మర్చిపోద్దని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆ విషయాలు ప్లస్ అలాగే చిట్టి పికిల్ 2.0 ఏదైతే నడుస్తుందో ఆ విషయాలు మంచిగా నడవాలి. కాకపోతే ఎవరు తిట్టకండి. ఏంటంటే అన్న రేటు చాలా ఎక్కువనే అన్న. ఆ రేటు కూడా తగ్గించాలి. మరీ అంత రిచ్ ఉన్న వాళ్ళకి కాకుండా మిడిల్ క్లాస్లో కొనేటట్టుగా ఆ రకంగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అందులో ఉన్నటువంటి మేడం కూడా సినిమాలకు వెళ్ళింది కాబట్టి ఇంకా ఎక్కువగా కస్టమర్స్ పెరుగుతారు, ఇంకా ఎక్కువ బిజినెస్ రన్ అవుతుంది, ఇంకా మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ముగ్గురు కూడా మస్తు ఫేమస్ అయ్యారు. మొత్తం ఎక్కడ చూసినా అలాగే చిట్టి పికిల్స్ అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అన్నట్టుగా మారిపోయింది. అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళు ఇట్లానే మంచిగా రన్ చేసి మంచి సక్సెస్ కావాలి. సో వాళ్ళ ఎవరైతే మేడం ఉందో తను కూడా సినిమాలకు వచ్చి మంచి యాక్ట్ చేసి అందరిని అల్లరించాలని కోరుకుంటున్నాను. కానీ ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే మేమైతే బిగ్ ఫ్యాను, కానీ తిట్టకండి, దయచేసి గలీజ్ మాట మాట్లాడకండి అని నేను రిక్వెస్ట్ కొడుతున్నాను. ఆ విషయంలో అలాగే చిట్టి పికిల్ 2.0 గాయస్ మీరందరూ కూడా అలాగే చిట్టి పికిల్స్ని ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోండి, బుక్ చేసుకోండి, తినండి. చట్నీస్ అయితే చాలా బాగుంటాయి. ఆ విషయాలు అలాగే చిట్టి పికిల్స్ మాత్రం ఊరా ర్యాంప్ అన్న.